హనుమంతుడు చంద్రుడి మీద ఎందుకు కూర్చున్నాడో తెలుసా? రామసేతువు నిర్మిస్తున్నప్పుడు చీకటి అవుతుంటే రాముడు లక్ష్మణుడితో మనం కూడా వానరులతో ఇక్కడే పడుకుందామంటాడు. అది విన్న హనుమంతుడు నా ప్రభువు కింద ఎలా పడుకుంటాడు అని వెంటనే ఒక ఇల్లు కడుదామని నిర్మిస్తుంటాడు. అది చూసిన లక్ష్మణుడు హనుమంతుడి దగ్గరికి వచ్చి, హనుమ, గత కొన్ని సంవత్సరాలుగా నా అన్నకి నేనే సేవ చేసుకుంటున్నాను. ఇప్పుడు నీవు నా సేవకి అడ్డుపడుతున్నావని అంటాడు. అప్పుడు హనుమాన్, నా ప్రభువుకు నేను కూడా సేవ చేసుకుంటాను కదా, నాది నేను చేసుకుంటాను, మీరు మీ సేవ చేసుకోండి అంటాడు. అలా కాదు అని ఇద్దరు వాదించుకుంటుంటే రాముడు అక్కడికి వచ్చి, హనుమ, లక్ష్మణుడిని ఈ పని చేయనివ్వు, నీకు వేరొక పని చెప్తాను అంటాడు. హనుమాన్ కూడా సరే అంటాడు. అప్పుడు రాముడు, మేము ఇంకా వానర సైన్యం పడుకున్నాక మా దగ్గరికి ఎవరిని రానివ్వకుండా నీవు కాపలాగా ఉండు అంటాడు. సరే అని హనుమాన్ ఒక చెట్టు పైకి ఎక్కుతాడు. వానర సైన్యం కొన్ని కోట్ల మంది ఉండడం వల్ల అందరూ కనిపించరు. ఒక కొండపైకి ఎక్కుతాడు, అయినా కనిపించరు. ఇక ఏం చేయాలని దిక్కులు చూస్తుంటే పైన చంద్రుడు కనిపిస్తాడు. వెంటనే చంద్రుడి పైకి వెళ్ళి చూస్తే అందరూ కనిపిస్తారు. అలా రోజు చంద్రుడి పైకి వెళ్ళి అందరినీ చూస్తూ ఉంటాడు. నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.